నవీన మహిళ కాంటెస్ట్ 2008 ని ఈ సంవత్సరం వివాహబంధన్.com వారు ముఖ్య స్పాన్సర్ గా, అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు సహ స్పాన్సర్ గా మీకు అందిస్తున్నారు. నవీన మహిళ 2008 లో నెక్స్ట్ కేటగిరీ సాహసం. ఈ కేటగిరీలో ఫైనల్ విజేత అయిన నామినేషన్ ని చూద్దాం. గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పేరవరం గ్రామానికి చెందిన 50 ఏళ్ల పాపమ్మ గృహహింసకి బలైంది. 1984లో ఆమె భర్త యాసిడ్ తో దాడి చేశాడు. జీవన్మరణ పోరాటం చేసిన పాపమ్మ ప్రాణాలు నిలబెట్టుకుంది, కానీ ఈ దాడిలో తన 2 పిల్లల్ని కోల్పోయింది. భయంకరమైన దాడి నుంచి, కుటుంబ హింస నుంచి బయటపడిన పాపమ్మ జీవితాన్ని కొత్త కోణంలో ప్రారంభించింది. సమాజానికి ఉపయోగపడాలనే తపనతో తోటి స్త్రీల జీవితాల్లో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించి వారికి న్యాయం అందేలా చూసే బాధ్యత భుజాన వేసుకుంది. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి దుండగుల చేతిలో అత్యాచారానికి గురై మరణిస్తే పట్టువదలక కేసు రిజిస్టర్ చేయించి నిందితుల్ని అరెస్ట్ చేయించింది. తనకెదురైన భయంకరమైన హింస మరే స్త్రీకి ఎదురవకూడదని పోరాటం చేస్తున్న పాపమ్మ నవీన మహిళ కాంటెస్ట్ 2008 లో సాహసం విభాగంలో విజేత. నవీన మహిళ 2008 లో సాహసం విభాగంలో విజేత పాపమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మొన్న 27వ తారీఖుని డిసెంబర్ 27వ తారీఖు నుండి మా మేనగోళ్ళు తరాసిరంజి కూతురండి. ఆ పిల్ల పొలంలోకి మేమందరం కష్టపడతామండి. పొలంలోకి వెళ్ళాక ఆ పిల్లని కొబ్బరి బొండంలో ఏదో కలిపిస్తే నేను తాగననేసి అందంటండి. ఆ కొబ్బరి బొండంతో కొట్టి ఆ పిల్లని మానభంగం చేసి చంపేసి తీసుకొచ్చి వాళ్ళ తండ్రికి అప్పచెప్పారండి. ఆ పిల్లకైతే పొలంలోకి పనికి వెళ్తే ఇలా చేస్తాడా? ఇలాంటి అవమానాలు ఎవరికి జరగకూడదు, నాకే కాదు నా జాతికి ఎవరికో జరగకూడదు అనేసి నేను పట్టుదలతో కేసు పెడదాము అనేసి కేసు పెట్టారండి. కేసు పెట్టాక ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారండి. ధర్నాలు అయ్యి చేశాక అరెస్ట్ చేశారు. ఓ చిన్న పోరాటం కాదు, నిజానికి ఆవిడకి మాటల్లో చెప్పడం కుదరలేదు. దళిత స్త్రీ శక్తి సహకారంతో ఆ నిందితుడికి శిక్ష పడేందుకు చాలా పోరాడుతోంది ఆవిడ. అంటే కేసు కూడా రిజిస్టర్ చేయని పక్షంలో ఆవిడ పోరాడి కేసుని రిజిస్టర్ చేయించి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించి ఇప్పటివరకు ఈ కేసు ఇక్కడ ఉంది. బట్ అతను బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి దే ఆర్ స్టిల్ ఫైటింగ్. అతనికి శిక్ష పడాలి అని ఆవిడ ఫైట్ చేస్తున్నారు. అందుకే సాహసం కేటగిరీలో ఆవిడకి అవార్డు ఇప్పించడం జరిగింది. నెక్స్ట్ ఇక స్ఫూర్తి ప్రదాత విభాగంలోకి వెళ్తున్నాం. ఎన్నో విజయ గాథలు మనకి ఇలా కనిపిస్తూనే ఉంటాయి. మేము ఇచ్చినది కేవలం 3 మాత్రమే. అయితే ఈ 3 విభాగాల్లో మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విజయ గాథలు ఉన్నాయి. కాబట్టి స్ఫూర్తి ప్రదాత విభాగంలో మరికొందరిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. నెక్స్ట్ కేటగిరీ ఈజ్ ఇన్స్పిరేషన్. హైదరాబాద్ కి చెందిన షాహీన్ సుల్తానా షాహీన్ విమెన్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ప్రస్తుతం ఫీల్డ్ వర్కర్ గా పనిచేస్తోంది. చిన్నతనంలోనే పెళ్లి, ఆపై పిల్లలు, భర్త బాధ్యతారాహిత్యం, పేదరికం, మతాచారాలు ఇవన్నీ ఆమెని సమస్యల వలయంలా చుట్టుముట్టి బందీని చేశాయి. గృహహింస నుంచి బయటపడదామనుకున్న షాహీన్ మత పెద్దలు, రాజకీయ నాయకులు స్త్రీల సమస్యల్ని అర్థం చేసుకోలేరని గ్రహించి పోలీసుల సహకారంతో సంకెళ్లను తెంచుకుని బయటపడిన ఈ అడుగు కేవలం తన జీవితం కోసమే కాదు, తోటి స్త్రీల జీవితాల్లో కూడా వెలుగు నింపే దిశగా సాగింది. ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి స్త్రీకి ఉండాలని, కుటుంబం, సమాజం, మతం ఇవేమీ అందుకు అడ్డుగోడలు కాకూడదని శ్రమిస్తోన్న షాహీన్ సుల్తానా స్ఫూర్తి ప్రదాతగా నవీన మహిళ కాంటెస్ట్ 2008 లో మీ ముందుకు రాబోతోంది.
షాహీన్ సుల్తానా షాహీన్ విమెన్ రిసోర్స్ సెంటర్ లో ఫీల్డ్ వర్కర్ గా చేస్తున్న ఈవిడ స్ఫూర్తి ప్రదాతగా మనందరి ముందుకు రాబోతున్నారు. వి వెల్కమ్ షాహీన్ ఆన్ టు ద డయస్. टीवी 9 वालों का शुक्रिया अदा करते हुए महल्ले में और ये जहाँ भी टेलीकास्ट हो रहा, हम ये हमारी तरफ से ये फरियाद है, हमारी इल्तिजा है कि हमारे जो बेटियां हैं कोई भी कास्ट के हों दो, वो बच्चियों को पढ़ा लिखा के इस काबिल बनाना, ये नहीं कि वो अपने आदमियों का जुल्म सहते हुए चार दीवारी में दफन ना हो जाए. पढ़ा लिखा के उनको काबिल बनाए तो वो अपने हक के लिए जानती है. जैसे कि बच्चियां पार्टिसिपेट करे हैं, वो बेहद पसंद और बेहद खुशी हुई हमको. हम चाहते हैं कि हर कोई बच्ची आगे बढ़े, पढ़ लिख के काबिल बने, अपना हक जाने. ये नहीं कि मोहब्बत के जुनून में आके झूठी मोहब्बत आदमी करता है, लेकिन औरत सच्ची मोहब्बत करके वो अपने आप को उसके हवाले कर देती है, शादी का धोखा देती है और शादी नहीं करता, उसको इस्तेमाल करके भेज देता. आए दिन ओल्ड सिटी में ये हमको देखने को मिल रहा, हमको बेहद तकलीफ होती है. हम चाह रहे हैं ये 9 चैनल के जरिए हमारी आवाज इन सब जो भी कोई चैनल ये देखता फरियाद पहुंचाए. हम ऐसा तो जाके इतने सब लोगों को नहीं बोल सकते. एक बहुत सुनहरी मौका है हमारे लिए कि हम हर बस्ती में हर जगह हमारे बेटियों को सेफ्टी रखना और उनके माँ बाप उनको पढ़ाने के लिए आगे बढ़ाना चाहिए. నవీన మహిళ కాంటెస్ట్ 2008 ని ఈ సంవత్సరం vivahabandhan.com వారు ముఖ్య స్పాన్సర్ గా, అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు సహ స్పాన్సర్ గా మీకు అందిస్తున్నారు. నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాత కేటగిరీలో వచ్చినటువంటి నామినేషన్ ఎవరో చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్ నగర్ ప్రాంతంలో తళుకులీనే సినీ తారలే కాదు, పద్మమ్మ లాంటి ఉద్యమ తారలు ఉన్నారు. ఫిల్మ్ నగర్, అంబేద్కర్ నగర్ లో ఉండే పద్మమ్మ వృత్తిరీత్యా రజకురాలు, ప్రవృత్తిరీత్యా సామాజిక కార్యకర్త. చుట్టుపక్కల ఉన్న 18 మురుకువాడల్లో రోజూ తిరిగే పద్మమ్మ మహిళల సమస్యలపై పోరాటం చేస్తుంది. మహిళలకి న్యాయం జరిగేలా చూసేందుకు, తాగుబోతు భర్తల హింసల నుంచి రక్షణ కోసం పద్మమ్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తరచూ దర్శనమిస్తూనే ఉంటుంది. ఆడవారిని హింసిస్తే బట్టలు ఉతికినట్టు పిండారేస్తానని మగవారిని హెచ్చరించే పద్మమ్మ నవీన మహిళ కాంటెస్ట్ 2008 లో స్ఫూర్తి ప్రదాతగా మీ ముందుకొస్తోంది. పద్మమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవిప్రకాష్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ని అండ్ క్యాష్ ప్రైజ్ ని ఎవడనుకుంటున్నారు? గుడిసెలేసుకొని నివసించే వాళ్ళం, మరి అందరం సమానంగా మనుషులం అనే గుర్తింపు కూడా లేకుండా ఒక కమిటీ నెంబర్లని జమ అయ్యి ఇక అతి దారుణంగా 10,000 ఇచ్చిన మంది ఫ్లాటు. ఇక డబ్బు లేనివాడు ఇంకా వాడు ఎక్కడనన్నా వాడేమన్నా కానీ వాని గురించి ఇంకా పట్టించుకునేదే లేదు. ఈ ప్రజలు వాడే బాధ నాకు చాలా బాధ వేసింది. ఇంకా నేను ముందుకు సాగి సంఘం పెట్టి దళిత స్త్రీశక్తి ఝాన్సీ మేడం ఢిల్లీ కన్వీనరు మాకు అండగా నిలిచినాక ఉద్యమకారంగా తయారయ్యి ల్యాండ్ కేసులు చేసినాం. స్త్రీలను వరకట్నం గురించి వేధిస్తే మేము మీ కాడికి ఏం తీసేసిపోము, మేము వరకట్నం ఇవ్వాలి, మీకు లోపడి ఉండాలి. మాకు ఝాన్సీ మేడం అయితే పూర్తి స్థాయిలో ట్రైనింగ్లు ఇచ్చింది కూడా, ఇంకా ఇవ్వాలి. పద్మమ్మ లాంటి ఉద్యమ తారలను తయారు చేసిన దళిత్ స్త్రీ శక్తి ఝాన్సీ గారికి వేదిక మీద నుంచి పద్మమ్మ గారు థ్యాంక్స్ చెప్పారు. మేము కూడా థ్యాంక్స్ చెప్తున్నాం.